వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అచ్చెన్న. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారన్న జగన్. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయింది. ఎన్డీఎస్ఏ సూచనలతో పనులు జరుగుతున్నాయన్న ఉత్తమ్. ఏపీ నూతన సీఎస్గా నీరాబ్ కుమార్ ప్రసాద్. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన నీరాబ్. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ సీఎస్ సమీక్ష. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేస్తాం. దేశానికి ఎన్డీఏపై విశ్వాసం ఉందన్న మోదీ. రాహుల్ గాంధీకి ఊరట. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు. ఎన్డీఏ సమావేశం అనంతరం నరేంద్ర మోదీతో పాటు 15 మందికి పైగా ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన నాయకులలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితీష్ కుమార్లతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తదితరులు ఉన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేస్తామని మోదీ వెల్లడించారు. దేశానికి ఎన్డీఏ పైన విశ్వాసం ఉందని, పెరిగిన భారతీయుల అంచనాలకు తగ్గట్టుగా పాలన అందిస్తామని నరేంద్ర మోదీ వెల్లడించారు. 18वीं लोकसभा और वैसे भी हमारे यहाँ व्यक्ति के जीवन में 18वीं इसका बड़ा महत्व होता है। एक नए कालखंड में प्रवेश करता है टीनेज समाप्त करके। ये 18वीं लोकसभा एक प्रकार से नई ऊर्जा, युवा ऊर्जा और कुछ कर गुजरने के इरादे वाली ये लोकसभा है और आजादी का अमृत महोत्सव के बाद का ये पहला चुनाव है। और एक प्रकार से वो 25 वर्ष हैं जो हमारे अमृतकाल के 25 वर्ष है और जो 2047 देश जब आजादी की शताब्दी मनाता होगा, एक प्रकार से उन सपनों को साकार करने का एक बहुत महत्वपूर्ण पड़ाव ये 18वीं लोकसभा है। साथियों, एनडीए सरकार को तीसरी बार देश की सेवा करने का देशवासियों ने आदेश दिया है, अवसर दिया है। मैं देशवासियों का फिर से एक बार ये अवसर देने के लिए हृदय से आभार व्यक्त करता हूं। तो 18वीं लोकसभा और वैसे भी हमारे यहाँ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రాంగణం ఖరారైంది. గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నెల 12న 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, పలువురు సీఎంలు హాజరు కానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబు టీడీఎల్పీ నేతగా ఎన్నుకొని గవర్నర్కు నివేదించాక 12న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. పదేళ్లుగా దేశాన్ని ప్రధాని మోదీ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే ప్రజలందరూ మోదీని మూడోసారి ఎన్నుకున్నారని తెలిపారు. ఏపీలో మాత్రం జగన్ పాలనతో వెనుకబడిపోయిందని విమర్శించారు. ఏపీ ప్రజల కల సాకారమయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని, రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకంతో ప్రజలను భయభ్రాంతులు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఒక అసమర్థమైన పరిపాలనతో అభివృద్ధికి దూరంగా ఆంధ్రప్రదేశ్ను ఉంచిన పరిస్థితుల్లో ప్రజలు ఒక తిరుగుబాటు, ఒక జన సునామీ
ఈ తిరుగుబాటులో జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అనేక మంది నియంతలు ఏ విధంగా కాలగర్భంలో కలిసిపోయారో ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియంత మాదిరిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడబోతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అరాచకంతో ప్రజలను భయభ్రాంతులు చేసి పెద్ద ఎత్తున అవినీతికి కూటమి మెజార్టీ సాధించడంతో ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. నిన్నటిదాకా అధికారంలో ఉన్న వైసీపీ నేతల ఇళ్లపై ఇప్పుడు దాడులు మొదలయ్యాయి. భారీ మెజార్టీ సాధించినంత మాత్రాన మేము ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోమని టీడీపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయి వాతావరణం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించారు టీడీపీ కార్యకర్తలు. కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. సమాచారం అందుకున్న పోలీసులు వాళ్లను అడ్డుకొని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైన దాడి జరిగింది. టీడీపీ శ్రేణులు వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో పార్కింగ్లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసమయ్యాయి. గుడివాడలోని కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు పార్కు పేరును గుర్తు తెలియని వ్యక్తులు పీకేశారు. రాజేంద్రనగర్లో ఉన్న కొడాలి పార్కు బోర్డును ధ్వంసం చేశారు. దీంతో పార్కు తలుపులు మూసి ఉంచారు. దాంతో పార్కుకు వచ్చిన పిల్లలు, పెద్దలు, వాకర్స్ పార్కు తలుపులు మూసి ఉండటంతో వెనుదిరిగి వెళ్లారు. ఏపీలో ఎన్నికల పర్వం పూర్తయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పాత అధికార గణం స్థానంలో కొత్త ఉన్నతాధికారుల రాక పర్వం ఆరంభమైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేయగా వైసీపీ పరాజయం పాలైంది. ఓడలు బండ్లు, బళ్ళు ఓడలవడం సర్వసహజమే. 2019 ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఘన విజయాన్ని టీడీపీ కూటమి దక్కించుకుంది. ఈ నెల 12వ తేదీన ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన టీంపై ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంపై టీడీపీ అధిష్టానం తీవ్ర చర్చలు సాగిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పాత ప్రభుత్వ ఉన్నతాధికారుల స్థానాల్లోకి కొత్తవారు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ నియమితులయ్యారు. 1987 బ్యాచ్ ఏపీ క్యాడర్కి చెందిన నీరబ్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నీరబ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. అయితే కొత్త సీఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. జవహర్ రెడ్డి ఈ నెలాఖరున పదవి విరామణ చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓ ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. 2 రోజుల్లో మరో 2-3 అధికారుల నియామకం జరగవచ్చని తెలుస్తోంది. ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జవహర్ రెడ్డి సైతం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన సెలవుపై వెళ్లడం, నూతన సీఎస్ నియామకంతో ఆయనపై బదిలీ వేటు పడడం వరుసగా జరిగాయి. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలిపారు ప్రకాష్ రాజ్. ఇద్దరితో తనకు చాలా కాలంగా వ్యక్తిగత పరిచయం ఉందన్న ప్రకాష్ రాజ్, ఎన్డీఏలో చేరిన ఇద్దరు మోడీలా కాకుండా సెక్యులర్ భావాలు కలిగి ఉంటారని భావిస్తున్నానని అన్నారు. జాతీయ రాజకీయాల్లో వచ్చిన అవకాశంతో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా చూడాలన్నారు. దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం ఇప్పాల్సిన బాధ్యత కూడా పవన్, చంద్రబాబులపై ఉందన్నారు ప్రకాష్ రాజ్.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. మొత్తం అభ్యర్థుల్లో 47 మంది ఎలిమినేషన్ ప్రక్రియలో తొలగించారు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమచందర్ కూడా ఎలిమినేట్ అయ్యారు. 47 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న 19,375 ఓట్ల మెజార్టీ ఉంది. గెలుపు కోటకు కావలసిన ఓట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎలిమినేట్ చేశారు. తీన్మార్ మల్లన్న గెలుపుతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం డ్యామేజ్ అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం లోపాలను గత ప్రభుత్వం బయటపెట్టలేదన్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనులు చేస్తున్నారన్నారు. పనుల పురోగతిని పరిశీలించామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారంలో పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని, సుందిళ్ల బ్యారేజీ పనులు చాలా నెమ్మదిగా చేస్తున్నారన్నారు. సుందిళ్ల పనులు వేగవంతం చేయాలని హెచ్చరించామన్నారు. డిస్ప్లేస్ అయి ఉంటుంది కింద, సో అది సెంటర్ చేసుకోవాలి సార్. ల్యాప్టాప్ కింద ఉన్న ఫౌండేషన్ సెంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏ విధంగా ఈ బ్యారేజ్లని కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అని అదేవిధంగా స్పష్టంగా రాసిండు. 3 బ్యారేజీలు గేట్లు ఎత్తి పెట్టాలి. గత ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజీకి కుంగిపోయినప్పుడు మొత్తం నీళ్లు కిందికి వదిలిపెట్టుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకపోయేది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది. కొన్ని గోదావరి వరదల వల్ల బ్యారేజీల రక్షణ కొన్ని వర్కులు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఇవి చేసినాక కూడా మీరు అన్ని గేట్లు ఎత్తి పెట్టాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళు మేము టర్మినేట్ చేసినాము. ఇతరుల మీద మాకు ఏమన్నా అలిగేషన్స్ ప్రూవ్ అని ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. ఏ విధంగా ఈ బ్యారేజ్లని తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా 2 ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 2 నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించారు. వివిధ శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోపోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఆకస్మికంగా కుండపోత వర్షం కురిస్తే కలిగే సమస్యలు, వాటి పరిష్కారాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వెదర్ ఫోర్కాస్ట్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, పౌర సరఫరాల వాట్సాప్ గ్రూపులకు పంపి చేపట్టాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియచేయాలని సూచించారు. వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు అందించేందుకు తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు తెలంగాణ వేదికైంది. అంతర్జాతీయ రైస్ సమ్మిట్లో ప్రపంచ శాస్త్రవేత్తలు, బియ్యం వ్యాపారులు, మిల్లర్ల సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దేశంలో వరి సాగుపై పరిశోధన, ఎగుమతుల ప్రోత్సాహం అంశాలపై చర్చించారు. Telangana farmers harvest 3 crops in many places, harvest mainly 2 crops, in many places even 3 crops of paddy in a year. Telangana has now emerged as the rice bowl of India, standing second in paddy production in the country, and paddy production in the state stands at a staggering 265 lakh metric tons a year. There is a demand in the market for seeds
with a length of more than 6 mm, we shall make our effort for developing such varieties suitable for domestic as well as export market. I take this opportunity to appeal Government of India to come forward to adopt export-friendly rules and regulations to benefit the farming community to get better market price. ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. దేశంలో వరి సాగుకు పర్యావరణ అనుకూలతలు, సారవంతమైన భూములు, నీటిపారుదల వ్యవస్థలు ఉన్నాయి. మరింత టెక్నాలజీ ఉపయోగించుకొని ఉత్పత్తులు పెంచే విధంగా అడుగులు వేయాలని భావిస్తున్నారు. వరి సదస్సుకు 150 మంది విదేశీ ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి 400 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎగుమతులు, దిగుమతులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. నాణ్యత విషయంలో వివిధ కారణాలతో విదేశాలకు ఎగుమతులకు అభ్యంతరం తెలుపుతున్నారు. తెలంగాణలో పండించిన వరికి మంచి ఆదరణ ఉండటంతో ఎటువంటి అడ్డంకులు ఉండవని, ఎగుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే తెలంగాణలో పండినటువంటి ప్యాడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా రైస్ రూపంలో మిగిలిన దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక మంచి అవకాశాలు ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రైస్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు నేషనల్ వైజ్గా వాళ్ళు రావడం జరిగింది, రైతులు రావడం జరిగింది, ప్రభుత్వం కూడా ఇందులో ఒక కొంత భాగస్వామ్యంగా ఉండడం జరిగింది. అందువల్ల ఇవాళ రేపు ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఫైన్ వెరైటీస్ పండిస్తూ ఉన్నారో వీటన్నింటిని కూడా విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా రేపు కాబోతున్నది. తెలంగాణలో పండించే పంటల్లో అత్యధికంగా వరి ఉంటుంది. దానిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఎఫ్సిఐకి చేరుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి ఎగుమతుల్లో ఉన్న కండిషన్లను తొలగించి విదేశాలకు వరిని సులభంగా ఎగుమతి చేసే విధంగా ముందుకు రావాలని కోరారు. ఇదే జరిగితే రైతులకు మేలు చేకూరే విధంగా విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఐసిఐ ప్రభుత్వాన్ని, రైసు మిల్లర్లను, వ్యాపారులను భాగస్వామ్యం చేసే విధంగా రైస్ సమ్మిట్ ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ప్రస్తుతం రైస్కు డిమాండ్ భారీగా ఉంది. 100కు పైగా దేశాలకు కేవలం 6 దేశాలు మాత్రమే వరి ఎగుమతులు చేస్తున్నాయి. అందులో భారతదేశం ముందుండటం గర్వకారణమన్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని ధాన్యం సేకరించి విదేశాలకు ఎగుమతి చేయడంతో మరింత మెరుగైన ధర అన్నదాతలకు అందించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అనేక రకాల బియ్యం అందుబాటులో ఉందని, వాటికి ఉన్న డిమాండ్కు ఎగుమతుల అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా మరింత లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ధాన్యం సేకరణ మొదలుకొని ఎగుమతుల వరకు ప్రక్రియలోని అందరినీ ఒకే దగ్గరకు తీసుకొచ్చి చర్చించడం ద్వారా సమస్యకు పరిష్కారం సులభంగా దొరుకుతుందని భావిస్తున్నారు. ఈరోజు వరి ప్రధాన పంట. భారతదేశంలో అత్యధికంగా పండేది వరి. ఆ వరిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి? మార్కెటింగ్ లేకపోతే రైతుకి కష్టమే. ఇప్పుడు మనం వరి ఏదంటే ఎందుకు వేయకూడదు? మనకు తెలిసిన విధానం ఇది. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, రైతులకు ఎలా లాభసాటి కావాలి, ఏ కంట్రీల్లో దీన్ని దిగుమతి చేసుకుంటున్నారు, దాన్ని ఫుడ్ గ్రెయిన్స్, ఒక వరి అంటే అన్నమేనే కాదు, బిస్కెట్సా, కేక్సా, అనేక రకాల పిండి వంటలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఆ విధంగా దీన్ని ఫుడ్ గ్రెయిన్స్గా వాడి ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశం అగ్రగామిగా ఫుడ్ గ్రెయిన్స్లో మనం చూపించడానికి ఆస్కారం ఉంది. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వరికి సంబంధించి ఏర్పాటు చేసిన సీడ్స్, బియ్యం, రైస్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాల్స్ను సందర్శించారు. ఈ సదస్సులో రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని, వరి పండించే రైతులు లేకుండా ఇతర విభాగాలు ఉన్నా పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. హైదరాబాద్లో నిర్వహించే సమ్మిట్కు రైతులు గ్రామాల నుంచి రావడం ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట కల్పించింది. ఈ కేసులో రాహుల్కు బెయిల్ మంజూరు చేస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించిన రాహుల్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా రెపో రేటును 6.5% వద్దనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రెపో రేటును ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా 8వసారి. ద్రవ్యోల్బణం వృద్ధి ప్రస్తుతానికి చాలా బ్యాలెన్స్డ్గా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద ఉంచడానికి ఆర్బీఐ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. The decisions and deliberations of the Monetary Policy Committee. The Monetary Policy Committee met on 5th, 6th and 7th June. After detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook, the MPC decided by a 4:2 majority to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is MSF rate, and the bank rate at 6.75%. I would now turn to the decisions. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.